జంగారెడ్డిగూడెం పట్టణం 4వ వార్డు ఇంద్రనగర్ కాలనీలో కొలువైయున్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి అష్టమ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆదివారం చిత్తరపూడి శాసనసభ్యులు పాల్గొన్నారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ అభయాంజనేయ స్వామి వారి ఆహ్వాన కమిటీ ముందుగా శాసనసభ్యులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వహించిన సాయి స్ఫూర్తి గౌతమి నేత్రాలయం రాజమండ్రి వారు నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. 4వ వార్డు అభివృద్ధికి సహకరిస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కూటమి నాయకులతో పాటు తదితరులు పాల్గొన్నారు. డాన్స్ అకాడమీకి 3 ఎమ్మెల్యేలు మాట ఇచ్చారు కానీ చేయలేపారు సార్. మీ చల్లని మాటతో నోటుతో ఆ డ్యాన్స్ అకాడమీకి మన వంతు ఒక సైట్ ఏర్పాటు చేసేలాగా మీ వంతు సహకారం ఇవ్వాలని మనస్ఫూర్తిగా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది నేను చూస్తున్నాం కానీ 3 ఎమ్మెల్యేలు మాట ఇచ్చారండి. కానీ మన ఎమ్మెల్యే గారు పట్టుదల విక్రమార్కులుగా దివ్యశ్రీ మీరు జ్యోతి దగ్గరికి వెళ్ళిపోండి. చరిష్మా ఇవ్వాలమ్మా, తొందరగా ఇవ్వండి. అందరికీ నమస్కారం. శ్రీ అభయ ఆంజనేయ స్వామి 8వ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఇంద్రానగర్ కాలనీ వాసులకి మరి దీన్ని భుజాల మీద వేసుకొని ప్రతి సంవత్సరం కూడా ఎంతో మరి ఒక ప్రేమతోటి చేస్తున్న వలవల తాతాజీ గారికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లాగే మరి తాతాజీ గారు చంద్రపూడి ఆఫీస్కి వచ్చి సైట్లుగా నేను ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాను. చాలామంది వస్తారు. నేను కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాను. అసలు తాతాజీ చెప్తుంది ఎంతవరకు నిజం, ఇంతమంది వస్తారా, ఇక్కడ ఎన్ని కార్యక్రమాలు జరుగుతాయా అనే ఒక యాంగ్జైటీ తోటి మరి నేను కూడా వెళ్ళాలని చెప్పి ఈరోజు కొంచెం బ్యాక్ టు బ్యాక్ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా మరి ఈ యొక్క ప్రోగ్రామ్కి రావడం జరిగింది. నిజంగానే తాతాజీ చెప్పిన దానికంటే ఇక్కడ ఎక్కువగానే సందడి, లేకపోతే భక్తుల ఆనందం, అలాగే మరి ఈ యొక్క పర్ఫార్మెన్సెస్ కానివ్వండి, లేకపోతే అక్కడ అన్నదానం కానివ్వండి, ఒక పక్కన పూజా కార్యక్రమం కానివ్వండి, ఇదంతా చూస్తూ ఉంటే నిజంగా చాలా 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 గ్రాండ్గా ఉంది. మరి నా ఎక్స్పెక్టేషన్ మరియు వారి యొక్క బృందానికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. దగ్గరకు వచ్చినప్పుడు ఇంద్రానగర్కు ఉన్న సమస్యలు వాటిపై చెప్పడం జరిగింది. సో నేను కూడా చెప్పాను, మరి దీన్ని ఎట్లా మనం పరిష్కరించవచ్చు రాబోయే రోజుల్లో అని కూడా తనకు ఒక ప్రణాళిక చెప్పడం జరిగింది. సో తప్పకుండా రాబోయే రోజుల్లో మీకు ఇక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలతో మరి మాట్లాడి, అలాగే కమిషనర్తో మాట్లాడి ఇక్కడ ఎటువంటి తప్పకుండా నా యొక్క కృషి ఉంటుందని చెప్పి మీకు మాటిస్తున్నాను. అలాగే మరి చిన్నాళ్ళ పర్ఫార్మెన్సెస్ నేను చూడలేకపోయింది కానీ వాళ్ళ కాస్ట్యూమ్ చూస్తూ ఉంటే వాళ్ళు 100% ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నారు. సో డెఫినెట్గా వాళ్ళు మంచి జరుగుతున్న రూపాదేవి గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి నాకైతే తాతాజీ ఫస్ట్ టైం ఐడియా లేదు, బట్ దీంట్లో పాసిబిలిటీస్ ఏంటనే విషయంపై నేను లోకల్ నాయకులతో మాట్లాడి, కమిషనర్తో మాట్లాడి అసలు ఇక్కడ మరి పెట్టడానికి స్థలం ఉందా లేకపోతే ఇంకెక్కడ ఉందా అనే విషయంపై నేను డిస్కస్ చేస్తాను. కాకపోతే కొంచెం టైం ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మరి సేవ అనేది అదేదో ఒకరు చెప్తే ఎటువంటి మరి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకుండా చేసేదే అది రియల్ సర్వీస్ అని నేను నమ్ముతాను. మరి ఈరోజు తాతాజీ మరి నాకు ఆ ఫ్లైవర్ తీసుకొచ్చినప్పుడు నేను చూశాను, డోనర్స్ అంతా ఉన్నారు. మరి ఒకరు రైస్ ఇవ్వడము, లేకపోతే ఒక టెంట్ హౌస్ ఇవ్వడము, ఒకరు చైర్స్ ఇవ్వడము, ఇట్లాగ అందరూ కూడా మరి తన మీద నమ్మకంతో మరి ఇచ్చారంటే తను ఆ డబ్బుని మరి మిస్యూజ్ చేయకుండా ఈ యొక్క ప్రజలకి ఇచ్చే గుణం కాబట్టి తన మీద అందరూ డోనర్స్ వచ్చి